హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో అయితే ఒక మంచి ఐఫీస్ లాంటి వీడియో అండి. నాకైతే ఈ గోవింద టెర్రకోటాని విజిట్ చేయాలని గత 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటా ఉన్నాను. యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు నాకు డెకరేషన్ అంటే మహా పిచ్చి కదా. నాలాగా డెకరేషన్ పిచ్చి ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. విత్ హోల్సేల్ ప్రైజెస్తో ఉంటాయండి ప్రతి ఐటమ్ కూడా. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. కాకపోతే ఇంత దూరం అంటే మాది విజయవాడ కదా, నేను విజయవాడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. ఇంత దూరం వచ్చినప్పుడు మనము ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలి అన్నది నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను షేర్ చేస్తాను. మరి తప్పకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. కొన్ని టిప్స్ నేను చెప్తున్నాను కదా, అవి తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను అక్కడ కొన్ని ఫేస్ చేసినవి మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఈ బౌల్స్ చూస్తున్నారు కదా, ఈ బౌల్స్ అయితే 50 రూపీస్ అండి. చాలా బాగున్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. మనం చక్కగా 50 రూపీస్ అంటే మనకి కరెక్ట్ రేట్ అనమాట. అలానే ఇక్కడ టెర్రకోటాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి, కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్. మీరు ఈ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ని అయితే తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే అవి ఏమైనా క్రాక్స్ ఉన్నా చేసినా కూడా రిటర్న్ ఉండదు కదా, మనం ఇంత దూరం వెళ్ళి కూడా రిటర్న్ చేయలేము. అందుకని ఒకసారి అయితే అలా రిటర్న్ది అంటే కరెక్ట్గా చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడికి వెళ్ళినాక ఇవి కొనాలి, ఇవి తీసుకెళ్ళాలి అని అనిపించింది. మేము మరి విజయవాడకి రావాలి అంటే ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో రావు కదా, ట్రాన్స్పోర్ట్ అంటే డ్యామేజ్ అయిపోతాయి, మేమే తెచ్చుకోవాలి మాతో పాటు. అందుకని కొన్ని మాత్రమే తీసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట నాకు. అలానే వీళ్ళైతే ఆన్లైన్ ఫెసిలిటీ లేదండి, ముఖ్యంగా ఆన్లైన్ ఫెసిలిటీ లేదు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఇది హైదరాబాద్లో ఉందండి, నాచారంలో ఉంటుంది. హైదరాబాద్ లోకల్లో కూడా మనకి ఊరు చివరు ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనకి ఎటువంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. మనము ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎవరైనా ఈ టెర్రకోటాకి కనుక వెళ్తూ ఉంటే గోవింద టెర్రకోటాకి మీరు ఖచ్చితంగా, ఎందుకంటే 10కి స్టార్ట్ అవుతుంది, అప్పటికల్లా ఎండ ఫుల్గా వచ్చేస్తుంది కాబట్టి ఒక అంబ్రిల్లాని క్యారీ చేయండి. వాటర్ బాటిల్ కానీ, ఏది జ్యూసెస్ కానీ, లేదంటే ఏదైనా స్నాక్స్ కానీ తీసుకొని వెళ్ళండి. వెళ్తే మీరు ఎంతసేపు అయినా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పాట్స్ అన్నీ కూడా ఎండలో ఉంటాయి, మనము ఆ ఎండకి వెళ్ళి మనం చూసుకోలేము. ఎందుకంటే మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ పని అయిపోయినాక ఈ గోవింద టెర్రకోట చూద్దామని స్పెషల్గా ఉండిపోయాను అనమాట ఒకరోజు. అయితే అక్కడికి వెళ్ళినాక మేము ఆఫ్టర్నూన్ వెళ్ళామండి, ఒక 1 వీక్ క్రితం కదా, అప్పుడు కూడా ఎండలు ఉన్నాయి. ఇంకా ఆ ఎండలో ఐటమ్స్ చూస్తూ ఉంటే చూడలేకపోయాం ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు నేను వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటే చూస్తూ అరే ఈ ఐటెం కొనుక్కుందాం అనుకున్నా కొనుక్కోలేదు అని అన్న ఫీలింగ్ వస్తూ ఉంది నాకు. అందుకని మీకు ఏదన్నా ఐటెం వీడియోలో, నా వీడియో అనే కాదు, ఏదన్నా వీడియోలో కనుక నచ్చినట్టయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే గోవింద టెర్రకోటాకి వెళ్ళేటప్పుడు అంటే లోకల్లో ఉన్న వాళ్ళైనా లేదంటే వేరే ఊరు నుంచి వెళ్తున్న వాళ్ళైనా సరే ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి కొత్త స్టాక్ ఏమన్నా వచ్చిందా అని అడగండి. మీ రిక్వైర్మెంట్ ఏంటో, అంటే మీరు ఏదైతే ఐటమ్ వీడియోలో పాత వీడియోస్లో చూస్తున్నారో ఆ ఐటమ్స్ ఉన్నాయా లేదా కనుక్కొని వెళ్ళండి. ఎందుకంటే ఆ ఐటమ్స్ మీద మనం హోప్స్ పెట్టుకొని కనుక వెళ్తే అవి లేవనుకోండి, వేరే వాటి మీదకి మనకి ధ్యాస రాదు. ఇన్ కేస్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళామనుకోండి, సరే అవి లేవు, ఇంకా కొత్త స్టాక్ వచ్చిందంట, వేరే ఏదైనా ఐటమ్స్ తీసుకోవచ్చు మనకి రిలేటెడ్ అని అనుకుంటే బెటర్గా ఉంటుంది. నేనైతే కొన్ని ఐటమ్స్ అనుకుంటే అవి అస్సలు నాకు దొరకలేదండి, స్టాక్ అవుట్లో ఉన్నాయన్నమాట. నేను వాళ్ళకి కాల్ చేయలేదు, అంత దూరం వెళ్ళినాక ఇక వీడియో షూట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన కొన్ని థింగ్స్ ఇక వాటిల్లో నుంచి అయితే తెచ్చుకున్నాను. అవన్నీ కూడా రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక్కడ నేను ప్రైజెస్ ఏమీ మెన్షన్ చేయలేదు కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ పాత వీడియోస్ వేరే వాళ్ళవి అవి చూసే ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఇదైతే క్యాప్సికమ్ 140 రూపీస్ అండి, ఓన్లీ సింగిల్ పీస్ ఉంది. నేను వీడియోలో చూసినప్పుడు 10 డేస్ క్రితం వీడియో పెట్టారు ఎవరో, ఆ వీడియో చూసినప్పుడు చాలా కలర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఆ వీడియోని అసలు ఎప్పుడు తీశారో తెలియదు, కానీ 10 డేస్ క్రితం పోస్ట్ చేశారు. మనము అప్పటికల్లా స్టాక్ అయిపోయినాయి అనమాట. నేను బ్లూ కలర్లో జార్స్ కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నా, అవి కూడా లేవు. అలానే ఇక్కడ ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి చూసారా, పచ్చడి సీసా టైప్లో, జార్ టైప్లో, అవి కూడా తీసుకుందాం అనుకున్నా కానీ అవి మర్చిపోయాను నేను యాక్చువల్గా. వద్దులే అనుకున్నా, అంటే వేరే వీడియో షూటింగ్లో అట్లా హడావుడిలో పడి అది మర్చిపోయాను అనమాట. అలానే ఇక్కడ ఈ సిరామిక్ పాట్స్ అన్నీ కూడా
మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో అంటే రేట్స్లో వస్తాయండి. అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట. మనం ఏదైనా ఎగ్జిబిషన్స్లో కానీ రోడ్ సైడ్ ఏదైనా షాప్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చూస్తాం కదా, అప్పుడు మనం బార్గెన్ చేయాలి కదా. బార్గెన్ చేసి మనం తీసుకునే ప్రైస్ కంటే కూడా ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి అన్నమాట. మనం బార్గెన్ చేసి కూడా తీసుకుంటే కూడా మనకు అంత తక్కువలో రావు. అలా ఉన్నాయి అన్నమాట. కొన్ని అయితే 4 సెట్స్ ఉన్నాయండి. ఒకటి పెద్దది, మీడియంది, కొంచెం మీడియంది, స్మాల్వి అట్లా కొన్ని 2 సెట్స్ ఉన్నాయి. కొన్ని పెద్దవి సింగిల్ పీసెస్ ఉన్నాయి. అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇది చూసారా, ఇది చూస్తూ ఉంటే నాకు అనిపించింది భలేగుంది కదా, వాటర్ ఫౌంటైన్ కింద యూజ్ చేసుకోవచ్చు అని అనిపించింది. అలా రకరకాల మోడల్స్ ఉన్నాయండి. ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటే అరే నేను ఇది మిస్ అయ్యానా, ఈ వీడియో నాకు అసలు ఎక్కడ ఈ ఐటమ్స్ అన్నీ అక్కడ కనపడలేదే అన్న ఫీలింగ్ వచ్చింది కొన్ని అయితే. ఎందుకంటే ఎండగుంది కదండి, ఇక చూడలేక కొన్ని అట్లా పక్కన కూర్చుండిపోయాము. అలానే ఇక్కడ ఈ ఫ్యాన్సీవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. 200, 230 అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 400 వరకు ఉన్నాయండి. చాలా బాగున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించినాయి అనమాట. అదే ఇవి మనం ఏదైనా షాప్స్లో కనుక చూసి కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. అలానే ఇవి మనం డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు, సక్యులెంట్స్ అలాంటివి పెట్టుకోవచ్చు, అలా అనమాట యూజ్ చేసుకోవచ్చు. కొన్ని అయితే మనకి వాల్ డెకర్కి సంబంధించినవి పెద్ద పెద్దవి ప్లాంటర్స్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఈ ఫ్యాన్స్ ఇలాంటివన్నీ కొన్ని మోడర్న్గా డెకరేట్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అలానే మీరు పేమెంట్ కూడా ఆన్లైన్ ఉంది పేమెంట్, అంటే ఫోన్పే, గూగుల్ పే అలా చేసుకోవచ్చు. కానీ క్యాష్ క్యారీ చేయడం మంచిదండి. ఊరు చివరి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి సిగ్నల్స్ రాకపోయినా కూడా మనకి అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి మినిమంగా క్యారీ చేయడమే మంచిదన్నమాట. అలానే మాదైతే అక్కడ అమౌంట్ అనేది జంప్ అయిందనమాట. అందువల్ల కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. లాస్ అయ్యానమాట ఒక విధంగా చెప్పాలంటే. అందుకని చెప్తున్నా, క్యాష్ని క్యారీ చేయడమే బెటరు మీరు ఆన్లైన్ పేమెంట్ కంటే కూడా. ఇక్కడ చూసారా కొన్ని అయితే 3 సెట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు 300 to 400 మధ్యలో 3 పీసెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఒకటి పెద్దది, ఒకటి మీడియంది, ఒకటి స్మాల్ది. ఈ చిన్నవన్నీ కూడా 60 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి 200, 250 వరకు ఉన్నాయండి. ఇందులో అయితే 2 సెట్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్టయితే. అలా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క దాని రేటు ఒక్కొక్కలాగా ఉంటుంది. కొత్త కలెక్షన్ కూడా వస్తుంది. తప్పకుండా మీరైతే వాళ్ళకి కాల్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ని ఉన్నాయో లేదో అడిగి పర్చేస్ చేసుకోండి. అలానే మీరు ఫస్ట్ వెళ్ళగానే ఒక వీడియో క్లిప్ లాగా అయితే తీసుకోండి. మీరు కావాల్సినవన్నీ కొనుక్కున్నాక, ఇదొక నా టిప్ అనమాట, అంటే నా ఎక్స్పీరియన్స్తో నాకు అనిపించిన టిప్ని మీతో షేర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తూ ఉంటారే ఇవి నేను చూడలేదు అనిపిస్తుంది అని అంటున్నాను కదా, అదే మనము లోకల్లో ఉన్నా కూడా అంత దూరం వెళ్ళి తెచ్చుకోలేము. నేనైతే విజయవాడలో ఉన్నాను, మరి లోకల్లో మా కజిన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి అని అన్నా కూడా చాలా దూరం అండి, వాళ్ళు కూడా వెళ్ళి తీసుకురాలేరు. అందుకని మనము అక్కడే కాసేపు కూర్చొని మనకి ఏదైతే ఐటెం కావాలి అని అనుకున్నామో అవన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక్కసారి మనం ఫోన్లో వీడియో తీసుకొని ఉంటాం కదా, ఆ వీడియోని జస్ట్ వన్స్ మీరు ఒక్కసారి చూసారనుకోండి, మీరు ఏదన్నా ఐటెం మిస్ అవుతూ ఉంటే, మీకు ఇక్కడ ఏదన్నా వీడియోలో మంచిగా కనిపించి ఉంటే అది తప్పకుండా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం వన్స్ ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయినాక ఇక్కడికి రావడము కష్టము, వాళ్ళు ఆన్లైన్ చెయ్యరు. ప్లస్ సింగిల్ ఐటెం కొనుక్కుంటాము అంటే వాళ్ళు బిల్లింగ్ కూడా చేయరు, ఎందుకంటే 1000 రూపీస్ మినిమం బిల్ కదా, అందుకని. అలానే ఇక్కడ టెర్రకోట ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ మీకు ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది, కానీ కొన్ని అయితే ఓల్డ్ స్టాక్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫినిషింగ్స్ అయితే బాగోలేవు మేము వెళ్ళినప్పుడు. అలానే కొన్నిటికి కలర్స్ కూడా వేసి లేరు. మేము కలర్ వేయమని అడిగితే వేయమండి, అలాగా వేసినయే తీసుకోవాలని చెప్పారు. ఇక మనకి నచ్చినవి ఒక్కొక్కసారి ఉండవు కాబట్టి మనము నచ్చిన వాటి అంటే ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటాయండి ఐటమ్స్. ఒక సీజన్లో టెర్రకోటా వస్తాయి. ఇప్పుడు ఏదన్నా నవరాత్రులు, ఏదన్నా దుర్గా నవరాత్రులు లేదంటే వినాయక చవితి ఇలాంటివి ఉన్నప్పుడు టెర్రకోట ఐటమ్స్ ఎక్కువ వస్తాయి. దీవాళీ టైంలో డెకరేషన్ ఐటమ్ వస్తుంది, అలా అనమాట. సిరామిక్ పాట్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి రెగ్యులర్గా. అవి స్టాకు ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి లోకల్లో ఉండే వాళ్ళంతా కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మేము ఉన్నప్పుడే మా కళ్ళ ముందే షాప్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనకి నర్సరీలు ఉంటాయి, కొన్ని ఫ్యాన్సీగా వాళ్ళు పాట్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచే కొనుక్కెళ్తున్నారనమాట. వాళ్ళు వాటిని ఇప్పుడు ఇక్కడ తక్కువకి కొనుక్కొని అక్కడ ఎక్కువకి పెట్టుకుంటూ ఉంటారు కదా, మీకు తెలుసు కదా ఆ విషయం. అలా అనమాట. అందువల్ల స్టాక్ అయిపోతూ ఉంటుంది.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి వీడియో నా టిప్స్ని అయితే మీతో షేర్ చేశాను. నేనైతే ఈ వీడియో చూస్తుంటే ఇది నా వీడియోనేనా, నేనేంటివి కొన్ని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంకా ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు తెచ్చుకుంటానో తెలియదు. ఇప్పుడు నేను తెచ్చుకున్న ఐటమ్స్ అయితే రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే చిన్న సైజ్ దగ్గర నుంచి ఎలిఫెంట్స్ పెద్ద సైజ్ వరకు ప్రతి ఒక్కటి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే వీడియోలో మీతో చెబుతూనే ఉన్నాను, సాంగ్స్ ఏదన్నా పెడదామంటే కాపీరైట్ వస్తుందండి. అందుకని మరి వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.